Hello everyone, welcome to Me Ma English Nest channel. Next, we will discuss about semester 2, course 4, unit 3. ఈ యూనిట్లో మనము నేర్చుకోవాలో ఆబ్జెక్ట్స్ గురించి చెప్దాం. ఈ పాఠం ద్వారా హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియా మరియు తోరు దత్ జీవితాల గురించి తెలుసుకుంటాం. వారు రాసిన ఎంపిక చేసిన కవితలను అధ్యయనం చేశాం. వారు కవితలోని ప్రధాన భావాలు, రచనా శైలి, భారతీయ ఆంగ్ల సాహిత్యానికి వారు చేసిన సేవను అర్థం చేసుకుంటారు. 3.3 ఇంట్రడక్షన్. హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియా మరియు తోరు దత్ భారతీయ ఆంగ్ల కవిత్వానికి ఆద్యులుగా గుర్తింపు పొందారు. డిరోజియా దేశభక్తి, స్వేచ్ఛ, సామాజిక చైతన్యం గురించి రాశారు. తోరు దత్ ప్రకృతి, భారతీయ సంస్కృతి, జ్ఞాపకాలు, పురాణాల గురించి అందంగా కవిత్వం రాశారు. వీరిద్దరూ భారతీయ ఆంగ్ల సాహిత్య అభివృద్ధికి గొప్ప సేవ చేశారు. 3.4 సెలెక్టెడ్ పోయమ్స్ ఆఫ్ ద హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో జియో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తెలుగు ఎక్స్ప్లెనేషన్. హెన్రీ లూయిస్ వివియన్ డిరోజియో భారతీయ ఆంగ్ల సాహిత్యంలో తొలి కవులలో ఒకరు. ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ పోయట్రీ అని కూడా పిలుస్తారు. ఆయన కవితల్లో ప్రధానంగా దేశభక్తి, స్వేచ్ఛ, జాతీయ చైతన్యం, సామాజిక సంస్కరణ, యువతలో ఆలోచన వంటి స్వేచ్ఛ కనిపిస్తాయి. డిరోజియో బ్రిటిష్ పాలనలో భారతదేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందని బాధపడతాడు. అదే సమయంలో భారత్ మళ్ళీ గొప్ప దేశంగా ఎదగాలని కోరుకుంటాడు. ఆయన కవితల్లో భారతదేశంపై అపారమైన ప్రేమ కనిపిస్తుంది. ఆయన ప్రసిద్ధ కవిత టు ఇండియా మై నేటివ్ ల్యాండ్. ఈ కవితలో భారత్ తిరిగి తన మహిమను పొందాలని కోరుకుంటాడు. డిరోజియో కవిత్వ రొమాంటిజం ప్రభావంతో ఉంటుంది. ప్రకృతి, స్వేచ్ఛ, భావోద్వేగాలు, వ్యక్తిగత అనుభూతులకు ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు. యువతలో దేశభక్తిని, స్వతంత్ర ఆలోచనలను పెంపొందించడంలో ఆయన కవితలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్. HENRY హెన్రీ, LOUIS లూయిస్, వివియన్ VIVIAN వివియన్, DEROZIO డిరోజియో ఈజ్ one of the Henry Louis Vivian Dirogio is one of the earliest Indian poets to write in English. He is often called the father of Indian English poetry because he played an important role in the beginning of Indian writing in English. His poems mainly deal with patriotism, freedom, social reform, and independent thinking. He loved India deeply and felt sad that the country had lost its ancient glory under British rule. At the same time, he hoped that India would regain its honor and greatness. His famous poem To India, My Native Land expresses his deep love for the country. In this poem, he remembers India's glorious past, mourns its decline, and prays for its future revival. Dirogio was influenced by the Romantic movement. His poetry is emotional, powerful, and inspirational. He encouraged young people to think freely, fight against injustice, and work for the progress of the nation. 3.5 Selected poems of Toru Dutt భారతీయ ఆంగ్ల సాహిత్యంలో తొలి మహిళా కవయిత్రుల్లో ఒకరు. ఆమె జీవితకాలం చిన్నదైన భారతీయ ఆంగ్ల సాహిత్యంలో ఆమె చేసిన సేవ ఎంతో గొప్పది. ఆమె కవితల్లో ప్రకృతి, బాల్య వివాహాలు, జ్ఞాపకాలు, కుటుంబ బంధాలు, స్నేహాలు, భారతీయ సంస్కృతి, పురాణాలు, ప్రేమ, మానవ భావోద్వేగాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆమె ప్రసిద్ధ కవిత అవర్ క్యాజురినా ట్రీ. ఈ కవితలో ఒక చెట్టును కేవలం ఒక చెట్టుగా కాకుండా తన చిన్ననాటి జ్ఞాపకాలు, స్నేహితులు, కుటుంబ సభ్యులుగా గుర్తుగా చిత్రిస్తుంది. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని ఎంతో హృదయానికి తాకేలా చూపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే తోరు దత్ భారతీయ పురాణ కథలను ఆంగ్లంలో కవితలుగా రాసింది. దీంతో భారతీయ సంస్కృతికి ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. తోరు దత్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పోయట్స్. Toru Dutt was one of the first Indian women poets writing in English. Although she lived only for a short time, she made a remarkable contribution to Indian English literature. Her poems focus on nature, childhood memories, friendship, family, Indian culture, mythology, and human emotions. She successfully blended Indian themes with English literature style.
Her famous poem, Our Casuarina Tree, is a beautiful poem about memory and love. The casuarina tree symbolizes her childhood, her loved ones, and the happy moments she spent with them. The poem shows the emotional bond between human beings and nature. Torudatta also wrote poems based on Indian mythology, introducing Indian traditions and values to English readers. Her poetry is lyrical, emotional, and rich imagination. Expected questions in this lesson. Discuss the selected poems of Henry Louis Vivian Diroggio. Discuss the selected poems of Torudatta. Analyze the to India, my native land. Analyze our casuarina tree. Compare Diroggio and Torudatta, pioneers of Indian poetry. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మీ పెద్ద మనసుతో క్షమించి మా ఎంఏ ఇంగ్లీష్ నెక్స్ట్ ఛానల్తో ముందుకు సాగుదాం. ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.